ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సైకాలజీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తమైన శ్రమలు కాదు. ఈ శ్రమలు ఎందుకంటే దేవుని జ్ఞానం లేకపోవడం, దరిద్రత అనే శ్రమ ఉంది. అది దేవుని జ్ఞానం లేకపోవడం. దరిద్రతను జయించినట్లుగా దేవుడు మనకి వాగ్దానాలను ఇచ్చాడు. దరిద్రతను మనం ఈజీగా జయించి ఐశ్వర్యవంతులు అవున్నట్లుగా దేవుడు మన దరిద్రత అనే శ్రమను తనపైన, మన వ్యాధి అనే శ్రమ ఆయన తనపైన, ఇప్పుడు వ్యాధితో ఉండడం అవసరం, మన శ్రమలను మన వ్యధలను ఆయన ఎప్పుడు భరించాడంట? 2016 సంవత్సరములకు మునిపే ఆయన శిలువ పైన భరించాడు. ఇప్పుడు వ్యాధిగ్రస్తులుగా మనం ఉండనవసరం లేదు, కానీ వ్యాధిగ్రస్తులుగా ఉంటుంది. ఎందుకు ఉంటున్నాం అంటే మనం వ్యాధిని అనుమతిస్తున్నాం. వ్యాధి సహజం సార్ అంటున్నాం. వ్యాధి మనసులాగా ఎవరు వచ్చింది సార్ అంటున్నాం. వ్యాధిని గర్జించే జ్ఞానం, వ్యాధిని జయించే జ్ఞానం, వ్యాధిని ఇప్పుడు నేను అనుభవించవలసిన లేదు. నా వ్యాధులను ఆయన శిలువ పైన భరించాడు, వాటిని పులుసుగా పెట్టాడు. ఇప్పుడు నేను వ్యాధిగ్రస్తుడిగా ఉండకూడదు, వ్యాధి నా శరీరంలో ఏలుబడి చేయకూడదు ఒక అవగాహన మనకి. అందులో మన వ్యాధి ద్వారా శ్రమపరచబడుతున్నాం. ఆ శ్రమలను క్రీస్తు నిమిత్తమైన శ్రమలనే మీకు పెట్టబడుతుంది. ఎప్పుడైతే మీరు బయలుదేరి క్రీస్తు నిమిత్తమైన కరపత్రికలు వచ్చో, సేవ చేసో, నలుగురు చెప్పో, దేవుని మందిరానికి రమ్మనో, అనేక మందిని ప్రోత్సహించి అనేక మంది నడిపిస్తుంటే సేవకులు నిర్మిస్తుంటారు, విశ్వాసులు నిర్మిస్తుంటారు, అన్ని జనులు నిర్మిస్తుంటారు, లేనిపోయి పుట్టిస్తుంటారు, కొట్టడానికి వస్తుంటారు, తిట్టడానికి వస్తుంటారు, ఇక్కడ లేకుండా చేస్తామంటారు. ఇలాంటి శ్రమలు క్రీస్తు నిమిత్తమైన శ్రమలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమల విషయంలో ఒక అవగాహన అవసరం ప్రియులారా. ఈ శ్రమలు మనము ఇవి పెద్ద విషయమేమి కాదు. వీటిని గురించి మనము నిరుత్సాహపడనవసరం లేదు. ఈ శ్రమలను ఎలా జయించాలి, ఈ శ్రమల విషయంలో పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. బైబుల్ పాజిటివ్ గా చెబుతుంది. లోకం చెప్పినట్టుగా పళ్ళు బిగించుకొని ఉండడం మన సిద్ధాంతం బైబిల్ చెప్పడం లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఖచ్చితంగా ఈ శ్రమల నుంచి మీకు ఒక రోజు విముక్తి ఉండబోతుంది. ఈ శ్రమలకు మించిన వేలరెట్లు మహిమ కలిగినటువంటి ఒక స్థానాన్ని, ఆ ప్రభావాన్ని, అది నిత్య కాలమైనటువంటిది మీరు పొందబోతున్నారని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అయితే దానిలో ముందు నేను ఈ వచనంలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఐ రెకన్ అనే మాట మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. అంటే ఏమంటాడంటే కాలము శ్రమలు, నేను పచ్చలు వచ్చిన చదివితే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను అంటే సందేహంగా మాట్లాడతాడు. ఐ రెకన్ అంటే అర్థం ఏమిటంటే అన్నిటినీ పరిశోధించిన పిమ్మట ఏం చేశాను, అన్నిటిని అవగాహన చేసుకున్నాను. అన్ని స్టడీ చేసిన తర్వాత నేను ఏమని ఒక నిర్ణయానికి వచ్చానంటే నేను ఒక ముగింపుకి వచ్చాను. ఐ రెకన్ అంటే అర్థం ఏంటంటే ఒక ముగింపుకి వచ్చాను. ఆ ముగింపు ఏంటంటే ఇప్పటి కాలపు శ్రమలు పొందబోయే మహిమ ఏంటా అవి ఎన్నదగినవి కావు. ఈరోజు దేవుని పిల్లలు సేవలో ఉన్న వాళ్ళు ఒక ముగింపుకు రావాలి. ఏమైనా తెలిసిన చాలా మంది భక్తి చేస్తూనే ఉంటారు. కొద్దిసేపు బాగుంటారు, కొద్దిసేపు బాగుంటారు, కొద్దిసేపు నిలబడతారు, కొద్దిసేపు నీరు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళకు ముగింపుకు రాలి. ఏ ముగింపుకు రాలేదంటే యేసయ్య నాకు అనుగ్రహించిన ఈ భాగ్యం భూలోకంలో ఎవరికి ఇవ్వలేదు నాకు ముగింపుకు రాలి. దేవుడు నాకు ఇచ్చిన స్థానం అది కోట్ల రూపాయల కుమ్మరించిన అది ఎవరు ఇవ్వలేని స్థానం ముగింపుకు రాలి. ఈ శ్రమలు తాత్కాలికమైనవని ఒక ముగింపుకు రాలి. విన్నారా? పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒకవేళ ఈ భూలోకం విడిచిన నేను జీవంతో దేవుని జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నాను. నేను చావను, నేను సజీవుడై ఉంటాను ఒక ముగింపుకు రాలి. అందువల్లే మనం ఏంటంటే ఈ శరీర సంబంధమైన శ్రమలో ఏమైపోతా ఉంటామంటే తల్లడిల్లిపోతూ కృంగిపోతూ కాసేపు అవును సార్ అంటాం, కాసేపు కాదు సార్ అంటాం, కాసేపు ఎస్ అంటాం, కాసేపు నో అంటాం, కాసేపు పైగాలు పట్టుకోలేకపోతున్నామండి, గుండె నీరైపోయిందండి, ప్రాణం వెళ్ళలేకపోతున్నాం, రకరకాల ఆప్షన్స్ ఎంచుకుంటూ పోతుంటాం. దీనికి కారణం ఏంటంటే వీడు ఒక ముగింపుకు రాలా.
ఇక నన్ను ఎవరు ఏమీ ఎప్పుడు ఏమీ చేయలేనటువంటి ఒక నమ్మకం, ఒక ముగింపుకు రా. ఎందుకంటే రోమా పట్టణంలో శ్రమపరచబడుతున్న చెరసాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలిసిన, వాళ్ళు కేకలు వేస్తూ సంతోషంగా ఆయన వారు మరణానికి వెళ్ళారు. ఏంటంటే వాళ్ళు సంతోషంగా మరణానికి వెళ్ళారు. ఎందుకు తెలిసిన, వాళ్ళు ముగింపుకి వచ్చారు. ఎందుకు తెలిసిన, ఈ చావు తాత్కాలికమైనది, ఈ శ్రమ తాత్కాలికమైనది, ఒక రాబోయే కాలం ఉంది, ఆ కాలంలోకి నేను ట్రాన్స్ఫర్ అవుతున్నానని ఒక ముగింపుకి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శ్రమలో కూడా మనం ఎలా సంతోషంగా ఉండగలము అనే దాన్ని నేను ఈరోజు కొద్దిగా హైలైట్ చేసి మాట్లాడాలనుకుంటున్నా. ఉన్న సమయంలో కొద్దిగా నేను ఈరోజు ఈ ప్రసంగానికి దానికి ఒక సగం చెప్పి మిగతాది నేను సాయంకాలం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. బైబిల్ గ్రంథాన్ని ఫాలో అయ్యేవాడు, ఈ ప్రసంగం ద్వారా మీరు పొందాలనుకున్నవాడు రాసుకునండి. దాదాపుగా నేను ఒక 50-60 రెఫరెన్స్లు ఇప్పుడు కానీ సాయంకాలం కానీ నేను ఇవ్వబోతున్నాను. ఎందుకనంటే బైబిల్ గ్రంథం రాబోతున్న కాలం గురించి చాలా స్పష్టంగా చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు ఇప్పటి శ్రమల గురించి బాధపడకూడదు, చింతించకూడదు, దాని విషయం అసలు ఆలోచన చేయని అవసరం లేదు. ఎందుకంటే ఈ 18 వచ్చిన ముందే ఇది విశ్వాసి గురించి చెప్పబడిందని పోయిన వారు చెప్పాను. రెండో సంగతి చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో రాబోతున్న కాలం గురించి చెప్పబడిన వచనం, ఇంకా చెప్పాలంటే రాకడల గురించి వివరించిన వచనం. మొట్టమొదటి వచనం 5వ అధ్యాయంలో లైట్ గా టచ్ చేసేది, కానీ 8వ అధ్యాయంలో మనకి కలగబోయే జీవితాన్ని గురించి చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులకి ఇప్పటి కాలం గురించి రాబోతున్న కాలం గురించి ఒక అవగాహన కలిగిన వాడు, ఇప్పటి కాలం గురించి రాబోతున్న కాలం గురించి అవగాహన కలిగిన వారు. అన్యులకు ఇప్పటి కాలం గురించి అవగాహనే తప్ప రాబోతున్న కాలం గురించి అవగాహన లేనివారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకే అవగాహన చెప్పని, ఇప్పటి కాలం అంటే ఏంటో తెలుసు, రాబోతున్న కాలం ఏంటో కూడా మనకి తెలుసు. కానీ అన్యులైన వారికి ఇప్పటి కాలం, ఇప్పుడున్నామా, బాగున్నామా, ఇప్పుడు మంచి వస్త్రాలు కలిగి ఉన్నామా, ఇప్పుడు మంచి పలుకుబడి ఉందా, ఇప్పుడు పదవి ఉందా, ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయా, ఇప్పుడు భూములు ఉన్నాయా, ఇప్పుడు ఆస్తులు ఉన్నాయా, ఇప్పుడు అన్ని కలిగి ఉన్నామా, ఇప్పుడు పిల్లలు కలిగారా, ఇలాంటి దాన్నే వాళ్ళు చూస్తుంటారు. వాడే గాడికి గడియారం గురించి చెబుతుంటారు అన్నమాట. టైం, గడియారం టైం ఫాలో అయిపోతుంటారు. ఇప్పుడు కాలాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కాలం గురించి అవగాహన చెప్పుకుంటూ ఏమో సార్ మన మట్టిలో మట్టి అయిపోతాం సార్ అని చెప్పేసి వాడు అంతా తెలియజేస్తారంటే ఇక ఎండింగ్ అన్నమాట. ఇక దాని గురించి పైగా వాడు మాట్లాడలేదు. ఇంకేమన్నా మాట్లాడితే ఎక్కడో సార్ ఎవరికి తెలుసు సార్ అని వాడు మాట్లాడతారు. కానీ మనం అలాంటి వాడు కాదు. మన గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆయన అంగీకరించి మరుజన్మలో పాల్పొంపులు పొందిన మనము ఆయన పిల్లలమైనటువంటి మనకి ఆ 18వ వచనం చూస్తున్నాం. రాబోయే అని చెప్పంటే రాబోయే పొందబోయే మహిమ అంటే పొందబోయే మహిమ అంటే ఒక ప్యాకేజ్ అన్నమాట. ఇంకా సింపుల్ చెప్పాలంటే రాబోయే ఒక కాలం ఉంది, కనిపించని ఒక కాలం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు థియేటర్లో వెళ్ళి కూర్చున్నారు అనుకున్నాను. మీరు థియేటర్లో కూర్చుంటే కట్టలేసి ఉంటే మీకు ఆ కట్టలకి వెనక ఏముందో తెలియదు. సడన్గా సినిమా స్టార్ట్ కావాలి ముందు ఆ కట్టను రొప్పబడుతుంది. కట్టను తెరవబడిన వెంటనే తెర వెనక ఏముందో తెలుస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఎక్కడ ఉన్నారంటే తెర ముందు ఉన్నారు. ఒకరోజు సడన్గా ఏమైందంటే ఆ తెర ఓపెన్ అయినప్పుడు ఆ తెర వెనక ఉన్న అదే కనిపించినటువంటి ఆ రాబోయేటువంటి పొందబోయేటువంటి ఆ కాలం మనకి ప్రత్యక్షంగా పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి ధైర్యంగా సంతోషంగా ఉండగలిగిన ఒక అద్భుతమైనటువంటి ప్రియుల సత్యం బైబిల్ గ్రంథంలో ఒక వచనం కాదు, ఒక పుస్తకంలో కాదు, క్రొత్త నిబంధనలో ప్రతి పత్రికలో రాయబడినా నేను ప్రతిదాన్ని నేను కోట్ చేస్తూ చూపించుకుంటూ వెళ్తా. దయచేసి బైబిల్ ఫాలో అవ్వండి. బైబిల్ చదవగలిగిన వారు దయచేసి
చదవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నారు. రెండో రాకడల గురించి ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చెబుతున్నారు. రెండో రాకడ అంటే ఏంటంటే అదేంటంటే పొందబోయేటువంటి కాలం, అంటే రాబోయేటువంటి కాలం. మనం ఇప్పుడున్నాం ఇప్పుడంటే ఇప్పటి కాలం ఎప్పుడు ప్రారంభమయ్యే పాస్టర్ గారు అంటే దానికి నేను ఆన్సర్ చెబుతాను. యేసు పునరుద్ధానుడైనది మొదలుకొని యేసయ్య ప్రత్యక్షం కాబోయేంత వరకు ఇప్పటి కాలం. ఓకే, ఇంకా మీకు అవగాహన కోసం యేసయ్య పునరుద్ధానుడైనది మొదలుకొని బైబిల్ గ్రంథంలో రాయబడింది క్రొత్త నిబంధనలో ప్రభు దినము అని చెప్పబడిందా లేదా? ప్రభు దినం ఎఫెసీయులకు రాసిన పౌలు అంటాడు ప్రభు దినము వరకు, అంటే ఇంకా దశలోనికి రాసిన పౌలు ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు అని చెప్పబడింది. ఆ దినం వరకు ఇప్పటి కాలం. ఈ మధ్యలో మనం యాపబడతాం, దంచబడతాం, పట్టబడతాం, కాల్చబడతాం, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఇప్పటి కాలం ఇక్కడ ఆకాశం చాపవలే సుట్టబడింది ఆ దినము వరకు, అదంతా ఇప్పటి కాలం. ఓకే, ఈ తెర చూసారా? ఈ తెర ఏంటంటే ఆ ఆకాశం అన్నమాట. అదేంటంటే సుట్టబడింది అన్నమాట. అది సుట్టబడినప్పుడు అప్పుడు ఆ కాలం మనకి కనపడుతుంది. ఆ కాలం గురించి 18వ వచనం చెప్తున్నారు. రాబోయే అంటే పొందబోయే. అదే పిల్లల 18వ వచనం చదివారు ఒకసారి, చదువుతారా? మీకు అవగాహన కోసం జస్ట్ ఆ మాట మీకు జ్ఞాపకం చేసుకున్నా. కాబోయే, ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట, అంటే ప్రత్యక్షము కాబోయే అవుతుంది. ఇంకా ప్రత్యక్షపరచబడదా? ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇప్పటి కాలంలో ఉన్న ఆలోచన ఉంది కాబట్టి ప్రత్యక్షము కాబోయేది అవుతుంది. అదేంటంటే ఆ కాలం గురించి బైబిల్ చాలా క్లియర్ చెబుతుంది. దాన్ని మనం కొత్త నిబంధనలో ప్రతి పుస్తకంలో చూస్తాం. వివరణాత్మకంగా ముందుకు చూసుకుంటూ వెళ్దాం. చూద్దామా? మత్తయి సువార్త ఒకసారి చూడండి, 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుండి 28వ వచనం వరకు చదవన్నారా? పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుని గనుక నాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై